ప్రతిరోజు ఒక నిప్పు కణికై మండినప్పుడు, ప్రతి అడుగు ప్రజల గుండె చప్పుడైనప్పుడు కాలం ఆశయానికి ఊపిరిపోస్తుంది. సాధించిన ప్రతి లక్ష్యం నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. హ్యాపీ బర్త్డే టు పీపుల్స్ లీడర్. ఒక నిజం జన్మించిన రోజు, ఒక తేజం ఉదయించిన రోజు, ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే. నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే. ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే. ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద
మొదలి మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించే రోజు నుంచి కూడా జెండాని భుజాన్ని పెట్టుకొని కొరటిపాడు ప్రాంతంలోనే కాదు నగరంలో ఒక కీలకమైనటువంటి నేతగా మా అందరితో కూడా సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. వాస్తవానికి వలి వీరారెడ్డి గారే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ రిజర్వేషన్ అనుకూలించగా హేమలతమ్మని కార్పొరేటర్గా నిర్ణయించుకొని ఆమెను ఎలక్షన్లో నిలబెడితే పేరుకు ఆమె కార్పొరేటర్గా నిలబడ్డప్పటికీ గెలుపు భారమంతా కూడా భుజాన పోసి మంచి మెజార్టీతో హేమలతని గెలిపించినటువంటి పరిస్థితులు. మళ్ళీ ముక్కుసూటి మనిషి ఏదైనా చెప్పదలుచుకుంటే అది సూటిగా ఏదో అడ్వర్టైజ్మెంట్లో సూటిగా శుద్ధి లేకుండా చెప్తారంటే ఆ టైపులో డైరెక్ట్గా చెప్పడమే. ఏం చెప్పదలుచుకున్నాడో ఎదుటివాడు ఫీల్ అవుతాడని కూడా ఆలోచించాడు. డైరెక్ట్గా చెప్పేసే కార్యక్రమం. మనస్తత్వం మొదటించి కూడా ఆ విధమైనటువంటి మనస్తత్వంతో పెరిగాడు. మంచి మనిషి, మనసు మాత్రం కల్మషం లేకుండా అందరితో కూడా అందరికీ కూడా సహాయపడాలని ఆలోచనతో ముందుకు సాగే మనస్తత్వం వలి ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు నాకెప్పుడు పొద్దు వచ్చిందని. భవిష్యత్తుకు సంబంధించి తప్పనిసరిగా వలికి రాజకీయంగా మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని ఆయనకి చెబుతూ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు వలికి. ఎందుకంటే వలితో పాటుగా హేమలతమ్మ కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, ఎంత ఓపిక ఉండాలా, ఎంత ఓర్పు ఉండాలా. అంతేనా? ఎనీహౌ వాళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబం ఆ దేవుని ఆశీస్సులు వాళ్ళకి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వలి వీరారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ పార్టీలో వచ్చిన తొలినాడు మొట్టమొదట ఇక్కడ సుమారుగా ఒక 10 లక్షల ఖర్చు పెట్టి మరి నా తరఫున సాధారణంగా నేను ఇప్పుడు చూస్తున్నాను ఎక్కడ పట్టినా కానీ మన రజనమ్మ లక్షలు ఇచ్చేసేసి డిన్నర్ పెడుతున్నారు. కానీ నేను వచ్చినప్పుడు వలి వీరారెడ్డి 10 లక్షల రూపాయలు తన సొంత డబ్బులు పెట్టేసేసి నా తరఫున డిన్నర్ పెట్టారు. అది ఎప్పుడు కూడా మర్చిపోయాను. అయితే నిజంగా శుద్ధి వేయటం మంచిది కాదు. ఒకటే శుద్ధి చెప్తున్నా, అప్పిరెడ్డి బలం అప్పిరెడ్డి తెలియదు, హనుమంతుడు బలం హనుమంతుడు తెలియదు, అప్పిరెడ్డి బలం అప్పిరెడ్డి తెలియదు. ఈ సభాముఖంగా పరిచయ సందర్భంగా వలి వీరారెడ్డిని మేయర్ని చేయాలని నేను కోరుకుంటాను. చేయాలి. ఒకసారి మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఆయన నిండు 100 ఏళ్ళు మరి హ్యాపీగా మంచి పదవిలో ప్రజాసేవ చేస్తుంది. ఎందుకంటే పదవి ఉన్నా లేకపోయినా కానీ పొద్దున్న లేస్తే మరి ప్రజల యొక్క కష్ట సుఖాన్ని చేతితో పట్టుకొని వస్తుంటాడు. మరి అలానే ముక్కోపి కూడా ఏదైనా చేయకపోతే కూడా ఎమ్మటే ముఖాన్ని నేస్తాడు. మరి ఎవరికైతే అలాంటి బుద్ధి ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇలాంటి బుద్ధి ఉంటుందని కూడా మేము అర్థం చేసుకొని సర్దుకొని పోతూ ఉంటుంటాం. సో నేను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, వలి అన్న ఫ్యాన్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా వలి అన్నకి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ, ఇటువంటి బర్త్డేస్ ఎన్నో చేసుకోవాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలానే మన వలి అన్నకి మీ అందరి ఆశీస్సులతో, అప్పిరెడ్డి గారి ఆశీస్సులతో, మన అందరి ఆశీస్సులు, రజనమ్మ గారి ఆశీస్సులతో, యేసురత్న అన్న ఆశీస్సులతో రాజకీయంగా ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచి మనిషి, ప్రజల మనిషి మన వలి వీరారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
అలాగే నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో కూడా భగవంతుడు దీవించాలని చెప్పి మంచి పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మరి నా జన్మదినం పురస్కరించుకొని అడగగానే మంచి మనసుతో అప్రెడ్ అన్న గారు కానివ్వండి, యేసత్త అన్న గారు కానివ్వండి, మరి అలాగే మేడం గారు రావాల్సింది. మరి అనుకోకుండా అసెంబ్లీలో మరి బడ్జెట్ ఉండటం వల్ల మేడం గారు రాలేకపోయారు. ఆ ప్లేస్లో మరి మన కుమారస్వామి అన్న గారు వచ్చారు. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చే మా గణిక జయంతి గారికి నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజకీయంగా మేము స్టెప్పులు వేసింది ఫస్ట్ అప్పిరెడ్డి గారితో 30 సంవత్సరాల అనుబంధం. ఆయన బెడ్రూమ్లోనే మేము కూర్చొని మనసు మీద బాధ పట్టి వేసుకొని అన్నమైన రోజులు ఉన్నాయి. ఆ రాజకీయంగా అట్లా అన్న బాగా రాజకీయంగా మంచి వాక్ చాతుర్యం కూడా లేదు. మైక్ ఎట్లా అద్దం ముందు పెట్టుకొని మాట్లాడాడు. ఫస్ట్లో మైక్ వాయిస్ లేదు. ఇట్లా మాట్లాడి ఈ రోజున అప్రెడ్ అన్న మాట్లాడినట్టుగా ఏ నాయకుడు కూడా గుంటూరు జిల్లాలో మాట్లాడే పరిస్థితి లేదు. అలాంటిగా ఆయన చక్కగా ఆయన రాజకీయ వ్యవహారం చక్కగా చేసుకొని అందరితో కూడా మంచితనంగా కార్యకర్తలతో మెయిన్ ఎవరికి ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది వచ్చినా సరే ఆ కార్యకర్త కోసం ఆయన నిలబడి మరి అందరికి కూడా న్యాయం చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి అప్రెడ్డి గారు కానివ్వండి, చంద్రగిరి యేసత్వం గారు కానివ్వండి, కుమారస్వామి గారు కానివ్వండి, అలాగే గణిక ఝాన్సీ గారు కానివ్వండి, మరి ఆ భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యాలు అలాగనే అష్టైశ్వర్యాలు రాజకీయం కూడా ఇంకా ఎదుగుదల ఇంకా రావాలని, అలానే కుమారస్వామి గారి యొక్క మరి భార్య అయినటువంటి రజనమ్మ గారు కూడా అఖండ మెజారిటీతో గుంటూరు అడ్డా వైసీపీ అడ్డాని మరి ఆవిడ కూడా అసెంబ్లీకి పంపించి జగన్ గారు కోరుకున్న కోరికని మనందరూ కూడా నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు,
మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనా పెద్దాయనా, నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనా. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా. మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న. మానవాళికి ఆదర్శం నీవేనన్నా, ఆడబిడ్డలకు అన్న మన జగనన్న. అమ్మలకు ఆసరాయ మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న. ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చగ కదిలాడు పేదల తలరాత. రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సైనికుడై కదిలాడు మన జగనన్న. పల్లె మనసు గల్లోడు మన జగనన్న, అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న. గుండె గుండెలొకటి చేసి మన జగనన్న, వైసీపీ జెండనెత్త మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ
చూడవే అన్నా. పడిలేచిన కెరటము మా జగనన్న, ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా. నవరత్నాల పథకాలను తెచ్చావన్నా, కలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా. నేనున్నా అంటూ భరోసా ఇస్తివి, మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి. కావాలి జగనన్న, కావాలి జగనన్న, కావాలి అన్నా నువ్వు రావాలన్నా. ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా, కావాలి అన్నా నువ్వు రావాలన్నా. ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా, ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. అమరావతి అంటున్నది, ఆంధ్రావని అంటున్నది, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అలనాడు అంటున్నది, రాయలసీమలో గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. 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 అప్పుల మంటలు బతుకులు కాలే, బడుగుల ఘోషలు ఆగాలంటే, వాట్లా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, జాబుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. 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 పింఛన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే, రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే, ఎచట చూసిన ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే. అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే, ఆంధ్ర మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే, రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే, యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే, ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన
మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనా పెద్దాయనా, నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనా. అయోధ్య గురించి మాట్లాడితే శ్రీరాముడు గుర్తొస్తాడు. జై శ్రీరామ్.
జెరూసలేం గురించి మాట్లాడితే యేసు ప్రభువు గుర్తొస్తాడు. యేసయ్యా మీకు స్తోత్రములు. మక్కా గురించి మాట్లాడితే అల్లా గుర్తొస్తాడు. అల్లాహు అక్బర్. ప్రతి మతానికి ఒక దేవుడు ఉన్నాడు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కలిసి ప్రేమించే ఒక దైవ సమానుడు ఉన్నాడు. మీ బిడ్డైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న పాలన రాగానే అవినీతి ఫరార్, అక్రమాలు ఫరార్, అరాచకాలు ఫరార్, అసూయతో కూలిపోతున్న ప్రతిపక్షాలు ఫరార్. అంత గొప్పది మన జగనన్న సర్కార్. సూర్యుడు మనిషి రూపమై వచ్చాడు. మరచి పొద్దే పొడిచే ఉజ్వల రూపం ఎత్తాడు. జగమే చూడని తన వెలుగుని జగనై చూపించాడు. సలసల సలమని మరిగే రక్తం ప్రజల కోసమే అన్నాడు. ఆశయ సాధన శ్రామికుడు, జనం మెచ్చిన నాయకుడు, వైఎస్ఆర్ వారసుడు, విజయడు. అక్రమార్కులకి విక్రమార్కుడు, పేద ప్రజలకు గుండె చప్పుడు. ఆపదొచ్చిన వెన్ను చూపడు, జగనడు. సర్కార్ సర్కార్ జగనన్న బన్ గయా ఆంధ్ర సర్కార్. సర్కార్ ఆంధ్రుల గుండెల అతనికి దర్శార్. సర్కార్ జగనన్న బన్ గయా ఆంధ్ర సర్కార్. సర్కార్ ఆంధ్రుల గుండెల అతనికి దర్బార్. వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జై
జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం